వానర సేనలో అత్యంత బలవంతుడైన హనుమంతుడు ఉన్నా కానీ వాలిని సంహరించడానికి శ్రీరాముని సహాయం తీసుకున్నారు. అది ఎందువల్ల తీసుకోవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. బాలిని వాలి అని కూడా పిలిచేవారు. అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఈ వాలి పేరు చేర్చబడింది. సుగ్రీవుని సోదరుడు, అంగదుని తండ్రి, అప్సరతార భర్త. వాలికి ప్రత్యేక వరం ఉంది. ఏ యోధుడైతే తన ఎదురుగా వస్తాడో అతని శక్తిలో సగం తగ్గిపోతుంది మరియు వాలికి సగం శోషించబడుతుంది. అతనికి వరం ఉంది. ఈ కారణంగా ఏ యోధుడైనా తన ముందుకు రావటానికి భయపడతాడు. మరియు వాలి తన శక్తితో చాలామంది రాక్షసులను చంపాడు. రావణుడికి ఈ వార్త తెలియగానే అతడు కూడా యుద్ధం చేయడానికి వచ్చాడు. కానీ వాలి ఎదురుగా రాగానే రావణుడి శక్తిలో సగం వాలికి వచ్చింది. వాలి 6 నెలల పాటు రావణుడిని తన సంకలోనే ఉంచుకున్నాడు. చివరికి రావణుడు అతనిని వదలమని క్షమాపణ అడిగాడు. వాలి అతడిని వదిలి తన స్నేహితునిగా చేసుకున్నాడు. వాలి యొక్క గర్వం చాలా పెరిగిపోయింది. నన్ను ఎవరూ ఓడించలేరని చాలా గర్వంగా ఉన్నాడు. అయితే వాలి కూడా ఒకానొక టైంలో ఓడింపబడ్డాడు. అది హనుమంతుడి చేతిలో వాలి ఓడిపోయాడు. ఒకానొక సమయంలో హనుమంతుడు తపస్సు చేస్తూ ఉండగా హనుమంతుని తపస్సుకు భంగం కలిగించడం ప్రారంభించాడు. హనుమంతుడు, వానరరాజు, నువ్వు చాలా బలవంతుడివి, నిన్ను ఎవరూ కొట్టలేరు, కానీ ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అడిగాడు. అంతటితో వాలి ఆగకుండా హనుమంతుడిని సవాలు చేశాడు. నీవు నిత్యం తపస్సు చేసే శ్రీరాముని కూడా ఓడించగలను అంటాడు. ఇది విన్న హనుమంతుడు కోపంతో వాలిపై యుద్ధానికి అంగీకరించాడు. మరుసటి రోజు యుద్ధానికి హనుమంతుడు వెళుతుండగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు హనుమంతుని యుద్ధానికి వెళ్ళకూడదని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అతను అంగీకరించలేదు. బలి తన ప్రభువు శ్రీరాముని సవాలు చేశాడని హనుమంతుడు చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లో అతనికి సమాధానం ఇవ్వకపోవడం సరికాదు. దీనిపై బ్రహ్మదేవుడు హనుమంతునితో నీవు వెళ్ళి వాలితో యుద్ధం చేయమని, అయితే తన శక్తిలో 10వ వంతు మాత్రమే తీసుకొని యుద్ధానికి వెళ్ళడం మంచిదని చెప్పాడు. ఇది విన్న హనుమంతుడు అంగీకరించి తన మొత్తం శక్తిలో 10వ వంతు బలితో యుద్ధానికి తీసుకున్నాడు. వరం ప్రకారం హనుమంతుడు యుద్ధ మైదానంలో బలి ఎదురుగా వచ్చిన వెంటనే అతని శక్తిలో సగం బలి శరీరంలోకి వచ్చింది. దీంతో బాలి తన శరీరంలో అపారమైన శక్తిని అనుభవించడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో తన శరీరంలోని సిరలు పగిలిపోతున్నట్లు అతనికి అనిపించడం ప్రారంభించింది. ఈ సమయంలో బ్రహ్మదేవుడు వాలి ఎదురుగా ప్రత్యక్షమై తనను తాను బ్రతికించుకోవడానికి వెంటనే హనుమంతుని నుండి పారిపోవాలని వాలికి చెప్పాడు. ఆ మాటలు విన్న వాలి హనుమంతుడికి దూరంగా పరిగెత్తాడు. అతను నిరంతరం పరిగెత్తుతూనే ఉన్నాడు. తద్వారా అతని శక్తి తగ్గిపోయింది. అనేక మైళ్ళు పరిగెత్తిన తర్వాత అతను ఉపశమనం పొందాడు. ఎదురుగా బ్రహ్మదేవుడి నిలబడి ఉండటం చూశాడు. నిన్ను నువ్వు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా భావిస్తున్నావు, కానీ హనుమంతుడు తన శక్తిలో 10% మాత్రమే పోరాడటానికి వచ్చినప్పటికీ అతని శక్తిలో ఒక చిన్న భాగాన్ని కూడా నీ శరీరం భరించలేకపోయింది అని బ్రహ్మదేవుడు వాలితో చెప్పాడు. ఆలోచించండి, మొత్తం శక్తితో హనుమంతుడు వచ్చి ఉంటే వాలి గతి ఏమిటి? వాలి దీన్ని అర్థం చేసుకొని తన తప్పును గ్రహించాడు. తర్వాత వాలి హనుమంతుడికి నమస్కరించి క్షమాపణలు కోరాడు. వాలి నాతో ఎప్పుడు యుద్ధం చేయకూడదని హనుమంతుని వద్ద ప్రమాణం చేయించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.